రైట్ బిగ్ బ్రేకింగ్ ధర్మేంద్ర ప్రధాన్ మొత్తానికి రాజీనామా చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కొనసాగుతున్న వివాదాల మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. తన పదవికి తన రాజీనామా పత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి పంపించారు. గత 10 రోజులుగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు తనను తీవ్రంగా కలిచివేశాయని రాజీనామా లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తావించడం జరిగింది. వ్యక్తిగత ప్రతిష్ట కోసం పదవిని కొనసాగించాలనే ఉద్దేశం తనకు లేదని, దేశ యువత ఆకాంక్షల్ని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. నీట్ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేస్తూ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించడం జరిగింది. ఇక విద్యా వ్యవస్థపై విద్యార్థులు తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి ఆందోళనల్ని దృష్టిలో ఉంచుకొని రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. సో తను యువత ఆకాంక్షలను వాళ్ళ కలలను గౌరవిస్తానన్నారు. దేశ భవిష్యత్తుకు మాత్రమే కాదు, సరికొత్త భారతదేశానికి వారసులు యువత మాత్రమే అంటూ ఆయన చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ తనకు అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి కూడా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఇక మరోవైపు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పైన అభిజిత్ దీప్కే మాట్లాడడం జరిగింది. ఈ ప్రభుత్వంలో రాజీనామాలు జరగవని అనేవారు, కానీ ప్రపంచం తల వంచింది, దాన్ని తల వంచేలా చేసేవాళ్ళు మనకు కావాలి అంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనా కానీ ఇప్పటికే సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ గెలిచింది అన్నది దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ గెలిచింది, యువత గెలిచింది, నిరుద్యోగులు గెలిచారు. ఈరోజు నీట్ పరీక్ష పేపర్ లీక్ అయి ఆత్మహత్య చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఈరోజు వాళ్ళ ఆత్మకు శాంతి కలిగింది, ఈరోజు వాళ్ళకు అసలైనటువంటి న్యాయం జరిగిందంటూ కూడా ఇప్పటివరకు సిజేపీ నాయకుడు అధినాయకుడు అభిజిత్ దీప్కే మాట్లాడడం జరిగింది. బట్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కాక్రోచ్ గెలిచిందంటూ సిజేపీ ప్రకటన చేసింది. సో ఈ ఉద్యమాన్ని ఎట్లా చూడాలి, అండ్ మోరోవర్ ఈ రాజీనామాని ఎట్లా చూడాలి, భవిష్యత్ భారతానికి, భవిష్యత్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఈ రాజీనామా ఎట్లాంటి గుణపాఠం నేర్పించబోతోంది. అండ్ మోరోవర్ దీని తర్వాత ఏవైతే డ్రాఫ్ట్ బిల్లు రూపంలో డ్రాఫ్ట్ను కూడా ఈరోజు బయటికి రిలీజ్ చేయడం జరిగింది. సోమవారం రోజు ఆ బిల్లును కూడా ప్రవేశపెట్టబోతున్నారు.